అల్లూరి సీతానగరం ప్రకాశం బ్యారేజ్ పై నుండి వస్తున్న వరద నీరు ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ వద్ద 7 లక్షల క్యూసెక్ల వరద నీరు చేరుకుంది. రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు అలర్ట్ అయ్యారు. పుష్కర ఘాట్ల వద్ద ప్రజలు రాకుండా చర్యలు చేపట్టారు. నది పరివాహక ప్రాంతాలైన చిరువూరు, పాతూరు, గూడెమక్క, కరకట్ట పొలాల్లోకి వరద ప్రవాహం చేరటంతో బెండ, కంద, బొప్పాయి, పసుపు, వరి పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఫోటో నాయకులు నీకు పెడతాలే. నా పేరు అంకి అండి. తాడేపల్లి మండలం చిరావూరు. గేదెలు మెప్పుకుంటున్నామండి. పసుపులు ఇక్కడ పంట వేసామండి. పంట కూడా నష్టపోయాము చాలా. అయితే అసలు ఏమీ లేదు, అంతా పోయిందండి, మునిగిపోయింది. 4 ఎకరాల ఒరిగేటి పోయిందండి. పసుపు లేదు, మాకు న్యాయం చేయాలండి. తాడేపల్లి మండలం చిరావూరు గ్రామం మాది. నా పోకల రాంబాబు. చిరావూరు గ్రామంలో ఏటా ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ కృష్ణమ్మ తల్లి ఒకరి రూపం దాల్చుతుంది మా ఊరు మీద. ఈసారి 7 లక్షల నీళ్లు వచ్చినాయి కాబట్టి పంటలన్నీ మునిగిపోయి, మేము వ్యవసాయం చేసుకొని జీవనోపాధి సాగిస్తాము. పంటలన్నీ మునిగిపోయి కంద, పసుపు, అరట్లు, బొప్పాయి, సొరలు, బెండలు, మేత, పశువులు మేత మా ఊర్లో అనేకమైనవి మునిగిపోయినాయి. ప్రభుత్వం, రెవెన్యూ వాళ్ళు స్పందించి ఈ గేదెలకి, ఈ పంట నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించవలసిందిగా కోరుకుంటున్నాము. రెవెన్యూ వారు కూడా చూసి ఈ ఎకరానికి వచ్చేసి ఎంత దిగుబడి వెళ్ళిద్దో, పసుపుకి 52,000 వేసారు పోయినసారి. ఈసారి
మరి ఎంత వేస్తారో చూసి బంతులు మేతలకు పశువులకు దానా కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పశువుల దానా మా ఊళ్ళో 400 కోరుకుంటున్నాం. మా ఊళ్ళో 400-500 గేదెలు ఉన్నాయి. వాటికి మేత మునిగిపోయింది. ప్రభుత్వం వారు స్పందించి పశువుల దానా ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాము. అంత